ఎక్కడ ప్రాభవం మొదలైందో అక్కడే ప్రభ కోల్పోయింది. దేశ రాజకీయాల్లో దాదాపు 70 ఏళ్లకు పైగా క్రియాశీల పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని జారవిడుచుకుంటూ కనుమరుగవుతున్నాయి. చిట్టచివరి రాష్ట్రం కేరళలోనూ లెఫ్ట్ అధికారాన్ని కోల్పోయింది. వామపక్షాలకు ఇలా జరగడం దేశంలో గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. ప్రభుత్వాల ఏర్పాటులో కీలకమైన నిర్ణయాల సమయంలో ఓటింగ్, ప్రభుత్వాలను ప్రశ్నించడం, పేద, బడుగు, బలహీన వర్గాల తరపున పోరాడడంలో లెఫ్ట్ పార్టీలు కీ రోల్ పోషిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు మెల్లగా ఆ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. దీనికి కారణమేంటి? ఎర్ర జెండా ఒక చరిత్రగా మారనుందా? గతంలో కేరళంలో ప్రజాస్వామ్య లెఫ్ట్ సర్కార్ ప్రారంభం. ఇప్పుడు అదే కేరళంలో ఎర్ర జెండా పాలనకు ఎండ్ కాల్. కమ్యూనిస్టులు ప్రజలకు దూరమవుతున్నారా? ఎర్ర జెండా ప్రాభవం ఇక చరిత్రేనా? దేశ రాజకీయాల్లో దాదాపు 70 ఏళ్లకు పైగా క్రియాశీల పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని జారవిడుచుకుంటూ కనుమరుగవుతున్నాయి. చిట్ట చివరి రాష్ట్రం కేరళలోనూ లెఫ్ట్ అధికారాన్ని కోల్పోయింది. వామపక్షాలకు ఇలా జరగడం దేశంలో గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీల సమాహారమైన వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలో కొన్ని దశాబ్దాల పాటు బలమైన శక్తిగా వెలిగింది. ప్రభుత్వాల ఏర్పాటులో కీలకమైన నిర్ణయాల సమయంలో ఓటింగ్, ప్రభుత్వాలను ప్రశ్నించడం, పేద, బడుగు, బలహీన వర్గాల తరపున పోరాడటంలో లెఫ్ట్ పార్టీలు కీ రోల్ పోషిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు మెల్లగా ఆ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. దేశంలో 1951-52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీనే విపక్షాలన్నింటికన్నా ఎక్కువ సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 5 ఏళ్లకు 1957లో కేరళలో విజయాన్ని సాధించి ప్రపంచంలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మొట్టమొదటి వామపక్ష ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టుల్లో చీలిక వచ్చింది. భావజాలం, సైద్ధాంతిక విభేదాలతో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సిపిఎంగా వేరుపడ్డాయి. 1977లో పశ్చిమ బెంగాల్లో సిపిఎం అధికారంలోకి వచ్చింది. దాదాపు 34 ఏళ్ల పాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని పాలించింది. ముఖ్యమంత్రిగా జ్యోతి బసు 23 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. జ్యోతి బసుకు 1996లో దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశం కూడా వచ్చింది. దానికి జ్యోతి బసు సుముఖత వ్యక్తం చేసిన సిపిఎం పొలిట్ బ్యూరో తిరస్కరించింది. ఇదో చారిత్రక తప్పిదమని ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. 2008లో అమెరికాతో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఆ ప్రభుత్వం సభలో బల పరీక్షకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి లెఫ్ట్ పార్టీలకు 60 మంది లోక్సభ సభ్యుల బలముంది. బెంగాల్ తర్వాత కేరళ, త్రిపురలో వామపక్ష కూటమి ఎక్కువ కాలం అధికారంలో కొనసాగింది. గత 20 ఏళ్లలో లెఫ్ట్ పార్టీల బలం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1977 తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా పోయింది. 2011లో పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు ఓడిపోవడంతో అక్కడ పతనం స్టార్ట్ అయింది. నందిగ్రామ్, సింగూర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కమ్యూనిస్టుల్ని బాగా దెబ్బతీసింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అక్కడ జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వామపక్షాలు మాత్రం కేవలం 60 సీట్లకు పరిమితమయ్యాయి. ఆ తర్వాత సింగిల్ డిజిట్ కు పరిమితమైంది ఎర్ర జెండా. త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ 1978లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. 1993 నుంచి 2018 వరకు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగింది. 1957లో కేరళలో నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టులకు
అక్కడ ఉన్నటువంటి తిరువాన్కూరి జమీందారు వ్యతిరేక పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. అట్లాగే మద్రాసు ప్రావిన్స్లో భాగంగా ఉన్నటువంటి మలబార్లో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఆ ఉద్యమాల ద్వారానే కేరళలో 50 ఏళ్ళు అధికారంలోకి రాగలిగారు. అంతకుముందే స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్లో భాగంగా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్లో కూడా తేబాగా రైతాంగ ఉద్యమం నుంచే కమ్యూనిస్ట్ పార్టీ బలపడింది. అట్లా బలపడినటువంటి పార్టీ ఆ తర్వాత అనేక మంది హరే కృష్ణ కోనార్, ముజఫర్ అహ్మద్, ఆ తర్వాత జ్యోతి బాసు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో రావడానికి అనేక స్ట్రగుల్స్ చేసింది. అక్కడ బెంగాల్లో రైతాంగంతో పాటు కార్మిక పోరాటాలు కూడా జరిగినాయి. 2018లో త్రిపుర బీజేపీ వశమైంది. సిపిఎం 16 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కేరళలో 5 ఏళ్లకొకసారి అధికారం మారే సంప్రదాయాన్ని తిరగరాసిన ముఖ్యమంత్రి పినరై విజయన్ 2021లో లెఫ్ట్ కూటమిని మళ్లీ విజయం అంచులకు చేర్చారు. కానీ ఈసారి ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ 3 రాష్ట్రాలు కాకుండా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో వామపక్షాలు కొన్ని చోట్ల ఒకప్పుడు బలమైన పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు అంతంత మాత్రంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంలో 2024 లోక్సభ ఎన్నికల్లో కేవలం 4 సీట్లకు మాత్రమే పరిమితమైంది ఎర్ర జెండా. దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఉనికిని కోల్పోయాయి. ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో బలమైన వర్గంగా అధికార వర్గంగా ఉన్న సిపిఎం, సిపిఐ పార్టీలు ఇప్పుడు తమ స్థానాలను పదిలం చేసుకోవడంలో వెనుకబడిపోయాయి. లెఫ్ట్ పార్టీలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజాదరణ కరువవ్వడానికి కారణాలేంటి? ఎక్కడ విఫలమవుతున్నారు? ఎర్ర జెండా సిద్ధాంతాల్లో లోపమెక్కడ? తమ సిద్ధాంతాలు, భావజాలమే తమకు శాపమైందా? కమ్యూనిజం భస్మాసుర హస్తంగా మారిందా? జనరేషన్ గ్యాప్తో ప్రజలకు దూరమవుతున్నారా? మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ మూలాలు, అంతర్జాతీయ పరిణామాలు 1917 నాటి రష్యా విప్లవం, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాల నుంచి పుట్టాయి. రష్యాలో 1917 నాటి విప్లవంలో వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వాన కార్మికులు, రైతులు సంఘటితమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇది మన దేశంలోని విప్లవ భావజాలవాదుల్ని ఆకర్షించింది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం మార్క్సిజం సరైన మార్గమని భావించారు. 1920లో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఎన్ఎన్ రాయ్, ఎవ్లిన్ ట్రెంచ్ రాయ్, అబనీ ముఖర్జీలు కలిసి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. 1925 తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కార్మికుల్ని, రైతుల్ని ఏకం చేయడంలో వీళ్లు కీలక పాత్ర పోషించారు. పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ బలమైన సిద్ధాంతాలను రూపొందించారు. భారతీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సిద్ధాంతాలను అమలు పరచడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం, నైజాం నవాబును గద్దె దింపడంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోషించిన పాత్ర చాలా గొప్పది. బెంగాల్లో రైతుల పక్షాన పోరాటం చేయడంలో ముందు నిలిచారు లెఫ్ట్ నేతలు. అలా పశ్చిమ బెంగాల్, త్రిపురలో దశాబ్దాల పాటు అధికారాన్ని సొంతం చేసుకున్నారు. కానీ మారుతున్న ఆర్థిక విధానాలకు అనుగుణంగా కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను మార్చుకోలేకపోయారు. కఠినమైన సోషలిజం సిద్ధాంతాలకే గిరిగీసుకుని అతుక్కుపోయారు. గ్లోబలైజేషన్ను వ్యతిరేకించారు. 1991 ఆర్థిక సంస్కరణల్ని దేశంలో లెఫ్ట్ పార్టీలే ఎక్కువగా వ్యతిరేకించాయి. యువతకు ఉద్యోగాలు, పారిశ్రామికీకరణ అవసరమైన చోట కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించడంతో ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరిగిపోయాయి. ప్రజలే లెఫ్ట్ పార్టీల భవిష్యత్తుకు ఎండ్ కార్డు వేసిన సందర్భాలు ఉన్నాయి. భూసేకరణ వివాదాలతో తమను నమ్ముకున్న వర్గం పూర్తిగా దూరమైంది. దీనికి తోడు సిద్ధాంతపరమైన మొండితనం వల్ల చారిత్రక తప్పిదాలు జరిగాయి. 1996లో జ్యోతి బసు ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చినా సిద్ధాంతాల పేరుతో తిరస్కరించింది కమ్యూనిస్టు పార్టీ. ఇది పార్టీ ఎదుగుదలను దెబ్బతీసిందనేది విశ్లేషకుల భావన.
జనరేషన్స్ మారుతున్నాయి. యువత అభివృద్ధి, స్టార్టప్స్, డిజిటల్ విప్లవం కోరుకుంటున్నారు. కానీ కమ్యూనిస్టులు పాతకాలపు మూస ధోరణుల్లోనే ఉండడం వల్ల కొత్త తరం ఓటర్లు, నాయకులు వారికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కమ్యూనిస్టుల నినాదాలు కూడా జనరేషన్కు తగినట్లు మారడం లేదు. దీంతో కొత్త తరం క్యాడర్, లీడర్షిప్ దూరమవుతోంది. పైగా ఉద్యమంలో ఆధిపత్య ధోరణుల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. దీనికి తోడు బీజేపీ లాంటి పార్టీల బలమైన జాతీయవాదం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలు కమ్యూనిస్టు ఓటు బ్యాంకును భారీగా గండికొట్టాయి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలం పెంచుకుంటూ వెళ్తుంటే సంకీర్ణ రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు వెనకబడి యూనియన్లు, సంఘాల అంతర్గత గొడవలతో తమ పార్టీల పతనానికి తామే కారణంగా మారారు అన్నది విశ్లేషకుల భావన. సమిష్టి, సమైక్యతా లోపం కారణంగా ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల కలలు చెదిరిపోతున్నాయి. విధానాల్లో మార్పులు, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకుంటేనే ఏ పార్టీ అయినా మనుగడ సాధిస్తుందని, లేదంటే కాలంతో పాటే కనుమరుగవుతుందనడానికి మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అతిపెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాయి.